హాయ్ గాయ్స్, నా పేరు రవికుమార్. మీరు ప్రోగ్రామింగ్ లో ఫ్రమ్ జీరో టు హీరో అవ్వాలనుకుంటున్నా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ పైథాన్ సిరీస్ సక్సెస్ కావాలంటే నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో చెప్పండి వి విల్ క్రాక్ పైథాన్ అని. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటంటే ఆల్గరిథమ్స్, ఫ్లో చార్ట్స్, సూడో కోడ్ అండ్ టైం కాంప్లెక్సిటీ. సో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకుందాం. సో ఆల్గరిథం సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడం కోసం మనం ఫాలో అయ్యే ఫ్యూ స్టెప్స్నే మనం ఆల్గరిథమ్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ టీ తయారు చేయాలి మనం. సో ఒక ఫ్యూ స్టెప్స్ అయితే మనం రాసుకుంటాం. ఫస్ట్ వన్, వాటర్ని బాయిల్ చేయాలి. సెకండ్ వన్, టీ పౌడర్ యాడ్ చేయాలి. థర్డ్ వన్, మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేయాలి. సో ఫోర్త్ వన్, ఫిల్టర్ అండ్ సర్వీస్ చేయాలి. సో ఇలా కొన్ని ఫ్యూ స్టెప్స్ అయితే వాడతాం కదా. సో ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడం కోసం. సో దాన్నే మనం ఆల్గరిథం అంటాం. ఇలాంటి స్టెప్స్ను మనం ప్రోగ్రామ్ను కూడా సాల్వ్ చేస్తే మనకు క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్లో చార్ట్స్. సో ఈ ఫ్లో చార్ట్స్లో మనం మెయిన్గా డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ ఫ్లో చార్ట్ సింబల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఇవైతే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే వాట్ ఈజ్ ఫ్లో చార్ట్. ఇది సింబల్స్ అండ్ యారోస్ యూజ్ చేసి ప్రాసెస్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఏ రూట్ మ్యాప్ ఫర్ యువర్ కోడింగ్. ఒక కంప్లీట్ రూట్ మ్యాప్ అంటే స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాసెస్ జరుగుతుందని మనం క్లియర్గా ఫ్లో చార్ట్ ద్వారా తెలుసుకుంటాం మనం. సో వై యూజ్ ఫ్లో చార్ట్? బిఫోర్ కోడింగ్లో క్లారిటీ అనేది వస్తుంది మనకు. మిస్టేక్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ లాజిక్ను విజువల్గా చూడొచ్చు మనం. ఈ ఫ్లో చార్ట్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో ఫ్లో చార్ట్స్ కూడా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్లో చార్ట్ సింబల్స్. ఫ్లో చార్ట్లో చాలా సింబల్స్ ఉంటాయి. బట్ మనం మెయిన్గా యూజ్ చేసే సింబల్స్ ఏంటంటే ఈ 5 సింబల్స్ అయితే యూజ్ చేస్తాం మనం ఎక్కువ. ఫస్ట్ వన్ ఏంటంటే ఓవల్ ఆర్ టర్మినేటర్ అని కూడా పిలుస్తాం మనం. ఎందుకంటే ఇది ఒక స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ యొక్క ఫ్లో చార్ట్. మనం ఫ్లో చార్ట్ గీసేటప్పుడు స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో ఈ ఓవల్ని అయితే చూస్తాం మనం. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాసెస్. సో ప్రాసెస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేస్తాం. ఆపరేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్ చేస్తాం మనం. ఆపరేషన్స్ అంటే ఆథమెటిక్ ఆపరేషన్, రిలేషన్షిప్ ఆపరేషన్, బిట్ వైజ్ ఆపరేషన్స్. సో ఇలాంటి ఆపరేషన్ చాలా చేస్తాం. అండ్ క్యాలిక్యులేషన్ పార్ట్స్ కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ప్యాలిండ్రమ్తోనైతే రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే ఇలా వాల్యూస్ను ఎంట్రీ చేయడం ఆర్ డిస్ప్లే చేయడం కోసం అయితే మనకు యూస్ఫుల్ అవుతుంది ఇన్పుట్ అవుట్పుట్ అనేది. ఎందుకంటే ఒక వాల్యూస్ను ఎంటర్ చేయడం అంటే దాన్ని మనం ఇన్పుట్ అంటాం. ఆ వాల్యూ మనకు డిస్ప్లే అవ్వడం అంటే అవుట్పుట్ అంటాం. సో ఇలా అయితే యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ డెసిషన్ను డైమండ్తోనైతే రిప్రజెంట్ చేస్తాం. లైక్ ఇలా ఏమేమి యూజ్ చేస్తామంటే కండిషనల్ లాజిక్స్ లైక్ ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, ఇలా చాలా అయితే యూజ్ చేస్తాం ఈ డెసిషన్లో. సో నెక్స్ట్ వన్ ఏంటంటే యారోస్. ఈ యారోస్ ఏంటంటే ప్రాసెస్ యొక్క డైరెక్షన్ను మనకు చూపిస్తుంది. ప్రాసెస్ అనేది టాప్ టు బాటమ్ వస్తుందా, బాటమ్ టు టాప్ వస్తుందా. సో ఇలా రిప్రజెంట్ చేస్తానికి మనం యారోస్ అయితే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా తీసుకుంటామంటే స్టార్ట్. సో ఫస్ట్ స్టార్ట్ అనేది ఓవల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇన్పుట్ నెంబర్స్ ఇది మనం ప్యాలిండ్రమ్తో రిప్రజెంట్ చేస్తాం. సో లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ మనం రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేస్తాం. లాస్ట్ అవుట్పుట్ సమ్ అనేది కూడా మనం ప్యాలిండ్రమ్ అయితే యూజ్ చేస్తాం. ఎండ్ లాస్ట్ ఆప్షన్ మనం ఓవెల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇలా 1 by 1 ప్రాసెస్ అయితే జరుగుతుంది మనకు. ఇలా అయితే రిప్రజెంట్ చేస్తాం మనం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఏటీఎం క్యాష్ విత్డ్రావల్. మనం ఫస్ట్గా ఏటీఎం సెంటర్ పోయినామంటే ఏం చేస్తాం, నార్మల్గా మన కార్డ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఎంటర్ ఏ పిన్ అంటే మన పిన్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మన అమౌంట్ను సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఒకవేళ మనకు పిన్ కరెక్ట్ అయితే మనీ అనేది విత్డ్రా అవుతుంది. ఒకవేళ నువ్వు పిన్ రాంగ్ కొట్టినావు అనుకో షో ఎర్రర్ అయితే చూపిస్తుంది. లాస్ట్కి ఎండ్. సో ఇలా స్టెప్ బై స్టెప్ అయితే జరుగుతుంది మనకు. దీన్ని మనం ఫ్లో చార్ట్లో ఎలా తీసుకుంటామంటే ఏటీఎం క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి ఈ ఫ్యూ స్టెప్స్ అయితే మనం యూజ్ చేస్తాం. ఎలా అంటే సో ఏటీఎం క్యాష్ ను విత్డ్రా చేసాం, ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేసాం బై యూజింగ్ ద ఫ్యూ స్టెప్స్. సో ఈ ఫ్యూ స్టెప్స్ వల్ల మనం సాల్వ్ చేసాం కాబట్టి దీన్నే మనం ఆల్గరిథమిక్ స్టైల్ అంటాం అన్నట్టు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరగడం అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్. సో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మనం చాలా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే సిగ్నల్ గ్రీన్ ముందుకు వెళ్తాం మనం. ఒకవేళ మనకు ఎల్లో సిగ్నల్ పడిందంటే రెడీగా ఉంటాం వెళ్ళడానికి. ఒకవేళ రెడ్ సిగ్నల్ పడిందంటే స్టాప్ అయిపోతాం. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. కోడింగ్లో కూడా ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. డైలీ టాస్క్ను కూడా మనం ఆల్గరిథం లాగా రాసుకోవచ్చు. లైక్ ఎలా అంటే సో ఇప్పుడు చూసుకున్నాం కదా ట్రాఫిక్ సిగ్నల్స్, ఏటీఎం క్యాష్ విత్డ్రా, ఇలాంటి డైలీ యూజెస్ కూడా మనం ఆల్గరిథం లెక్క రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఆల్గరిథం అంటే ఏంటి, ఫ్లో చార్ట్ అంటే ఏంటి, ఫ్లో చార్ట్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి, సో ఫ్లో చార్ట్లో ఎలాంటి సింబల్స్ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారని తెలుసుకున్నాం. ఆల్గరిథం అండ్ ఫ్లో చార్ట్ యూజ్ చేసి ఇవైతే మనం డిస్కస్ చేసుకుందాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్, లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్,
ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ అండ్ స్టూడెంట్ గ్రేడ్ సిస్టమ్. ఇవైతే తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఏంటంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ యూజింగ్ ఆల్గరిథం ప్లస్ ఫ్లో చార్ట్. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్గరిథం. సో ఆల్గరిథంలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనడానికి మనకు ఐడియా వచ్చేది ఏంటిది, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఈ రెండే ఐడియా వస్తాయి. మనకు ఏరియా కావాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అయితే వస్తుంది మనకు. సో దీన్ని ఆల్గరిథంలో ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ స్టార్ట్ అనే స్టెప్ యూజ్ చేసి ఫస్ట్ అయితే మనం ఆ ఆల్గరిథంను స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది, రీడ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్. ఫస్ట్ లెంత్ ఎంత ఉంది బ్రెడ్త్ ఎంత ఉందని ఒకసారి రీడ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకో, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 3 అనుకో. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ 5 ఇంటూ 3 అండ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 15. మనకి ఇలా అవుట్పుట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, డిస్ప్లే ద ఏరియా. మనకి ఏరియా అనేది ఎంత వచ్చింది, 15 అని వచ్చింది. ఆ 15 అనేది మనకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎండ్, ప్రాసెస్ను మనం ఎండ్ చేస్తాం. ఒకవేళ ఫ్లో చార్ట్లో ఎలా వస్తుందంటే, ఫ్లో చార్ట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఓవెల్ స్టార్ట్ అనే స్టెప్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ప్యాలిండ్రమ్లో ఏమేమి ఉంటాయి, ఇన్పుట్ అంటే లైక్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇవైతే తీసుకుంటాం మనం. నెక్స్ట్ రెక్టాంగిల్ తీసుకుంటాం. ఈ రెక్టాంగిల్లో ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఇదేంటి క్యాల్కులేషన్ పార్ట్ కదా. సో క్యాల్కులేషన్ పార్ట్ కాబట్టి మనం లెంత్ అండ్ బ్రెడ్త్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటిది ప్యాలిండ్రమ్స్, అవుట్పుట్ ఏరియా. మనకు ఇన్పుట్ కన్నా అవుట్పుట్ కన్నా మనం ప్యాలిండ్రమ్ అయితే తీసుకుంటాం మనం. ఎందుకంటే వాల్యూస్ను డిస్ప్లే చేయడానికన్నా ఎంటర్ చేయడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది ఓవెల్ అంటే ఆ ప్రాసెస్ ఎండ్ అయింది, దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఓవెల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా స్టెప్ బై స్టెప్ అయితే మనం రాసుకోవాలి. దాన్నే మనం ఫ్లో చార్ట్ అంటాం. ఒక సింబల్స్లో రిప్రజెంట్ చేస్తున్నాం, అందుకే మనకు ఫ్లో చార్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఫ్లో చార్ట్ వల్ల మనకు ఈజీగా తెలుసుకోవడానికి మనకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 10. 2 నెంబర్స్ అయితే తీసుకున్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 10. ఫస్ట్ ఏం చేస్తాం, ఆల్గరిథంలో ఏం చేస్తాం, ఫస్ట్ స్టార్ట్ అనే స్టెప్ అయితే తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటిది రీడ్ ద నెంబర్స్. నేను ఏం తీసుకున్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 2 నెంబర్స్ అయితే తీసుకున్నా. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఈ 2 వాల్యూస్ను మనం ప్లేస్ చేయాలి. సో ఈ 2 వాల్యూస్ను ప్లేస్ చేయాలంటే ఏంటి, 10 + 10 ప్రింట్. నెక్స్ట్ ప్రాసెస్లో ఏమంటుంది, ప్రింట్ సమ్ అంటే మనకు ఆ సమ్లో ఏ వాల్యూ స్టోర్ అయింది, 20 అనే వాల్యూ స్టోర్ అయింది. సో మనకు 20 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎండ్. సో ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. ఇది కంప్లీట్ ఒక ఆల్గరిథం, స్టెప్ బై స్టెప్ ఆల్గరిథం అన్నట్టు. సో నెక్స్ట్ ఇది ఫ్లో చార్ట్లో చూద్దాం మనం ఒకసారి. సో ఇది ఫ్లో చార్ట్లో చూసుకుంటే స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ అంటే ఏంటిది ఓవెల్. మనకు ఇన్పుట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, మనం ప్యాలిండ్రమ్తోనైతే రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ సమ్, రెక్టాంగిల్లో ఆపరేషన్స్ అయితే రాస్తాం మనం, నెంబర్ ప్లస్ నెంబర్. సో ఇలా అయితే రాస్తాం మనం. నెక్స్ట్ ఏంటిది అవుట్పుట్ సమ్ అంటే మనకు డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అవుతుంది అంటే ఎందులో డిస్ప్లే అవుతుంది, మనం ప్యాలిండ్రమ్లోనే డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఏంటిది ఎండ్. ఎండ్ అంటే ఏంటిది ఓవెల్. ఓవెల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా ఫ్లో చార్ట్లో స్టెప్ బై స్టెప్ అయితే జరుగుతుంది మనకు. నెక్స్ట్ ఏంటంటే లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో క్లియర్గా వినండి, మనం ఇక్కడ ఆల్గరిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ 2 కంప్లీట్ చేసుకుంటున్నాం మనం. ఫస్ట్ స్టార్ట్ అనే స్టెప్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ రీడ్ అంటే ఒక 2 నెంబర్స్ను మనం రీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, 5 ఈజ్ గ్రేటర్ దెన్ 2, కండిషన్ ట్రూ అయితే మనకు ఏ ఈజ్ లార్జెస్ట్ అని వస్తుంది. ఒకవేళ ఎల్స్ బి ఈజ్ లార్జెస్ట్ అని వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది. ఇదే మనం ఫ్లో చార్ట్లో చూసుకుంటే స్టార్ట్ అనే స్టెప్ దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఓవెల్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి ఇన్పుట్ ఏ అండ్ బి, మనం వీటిని ప్యాలిండ్రమ్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ ఏ గ్రేటర్ దెన్ బి. సో ఈ కండిషన్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, డైమెన్షనల్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎస్ అవుట్పుట్ ఏ ఈజ్ లార్జెస్ట్, నో అవుట్పుట్ బి ఈజ్ లార్జెస్ట్. సో వీటిని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ప్యాలిండ్రమ్తోనే రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎండ్. ఎండ్ అనేది ఓవెల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా స్టెప్ బై స్టెప్ అయితే రిప్రజెంట్ చేస్తాం మనం. నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే స్టార్ట్ అని రాస్తాం మనం. నెక్స్ట్ రీడ్ నెంబర్స్, మనం నెంబర్స్ని అయితే రీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5 ఇలాగైతే మనం నెంబర్స్ తీసుకున్నాం. కండిషన్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 4 తీసుకున్నాం మనం. 4ను మనం డివైడ్ చేయాలి. 2 × 2 ఈజ్ ఈక్వల్ టు 4. మనకి ఏమేసింది 0 వస్తుంది. సో ఇక్కడ కండిషన్ ఏంటిది ఎండ్. ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఫస్ట్ స్టార్ట్ అనేది మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, స్టెప్ అయితే మనం స్టార్ట్ మనం ఓవెల్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇన్పుట్ నెంబర్స్ అనేది మనం ప్యాలిండ్రమ్తో రిప్రజెంట్ చేస్తాం. నెంబర్స్ అన్న ఎవ్రీథింగ్ ఏదైనా మనం. నెక్స్ట్ ఏంటిది డైమండ్ అనేది ఏంటిది ఒక కండిషన్. సో కండిషన్ మనం ఎలా యూజ్ చేస్తామంటే డైమండ్ షేప్లో రిప్రజెంట్ చేస్తాం మనం. ఆ కండిషన్ ట్రూ అయితే ఎస్ అంటే ఏంటిది ఈవెన్ నెంబర్ అనేది మనకు ప్రింట్ అవుతుంది.
ఒకవేళ నో అయితే ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ఎస్ అండ్ నోన్ మనం ప్యాలిండ్రమ్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది ఎండ్. ప్రాసెస్ అనేది ఇక్కడ వరకు ఎండ్ అయినట్టు. దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఓవెల్తో రిప్రజెంట్ చేస్తాం. లాస్ట్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ గ్రేడ్ సిస్టమ్. సో ఫస్ట్ ఆల్గరిథం చూసుకుందాం మనం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టార్ట్. నెక్స్ట్ ఏంటిది రీడ్ ద మార్క్స్. మనం మార్క్స్ను రీడ్ చేస్తాం. 20, 30, 40, 50, 60 ఇలా మార్క్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్గా వస్తాయి కదా. సో ఆ మార్క్స్ని మనం తీసుకోవాలి. ఫస్ట్ కండిషన్ ఏంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. సో ఒకవేళ ఆ మార్క్స్ 90 ఆర్ 90 కన్నా ఎబో ఉంటే గ్రేడ్ ఏ అని వస్తుంది మనకు. ఎల్స్ పార్ట్లో కండిషన్ ఏంటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75. 75 ఈక్వల్ ఉండి 75 కన్నా ఎక్కువ ఉంటే 75 to 90. సో ఈ మధ్యలో ఉన్నోళ్ళు బి గ్రేడ్ అన్నట్టు. నెక్స్ట్ ఎల్స్ అది కూడా కాకపోతే నెక్స్ట్ కండిషన్ ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. 60 అయి ఉండాలి, 60 కన్నా ఎక్కువ ఉండాలి మార్క్స్. సో 60 to 75 ఈ రెండింటి మధ్యలో మార్క్స్ ఉంటే వాటిని మనం గ్రేడ్ సితోనైతే రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి ఈ ఏ కండిషన్స్ మనకు ట్రూ కాలే. సో మార్క్స్ అనేది 60 కన్నా తక్కువ ఉన్నాయి, ఎఫ్ ఫెయిల్ అని వస్తుంది మనకు. సో ఇక్కడ వరకు స్టెప్ ఎండ్. ప్రాసెస్ అనేది ఎండ్ అయింది. మనం ఫ్లో చార్ట్లో ఎలా యూజ్ చేస్తామంటే స్టార్ట్ అనేది ఓవెల్తో రిప్రజెంట్ చేస్తాం. అది నార్మల్గా అన్నిట్లో కామన్ ఉంటుంది. ఇన్పుట్ మార్క్స్ వీటిని అయితే మనం ప్యాలిండ్రమ్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ డెసిషన్ బాక్స్. డెసిషన్ బాక్స్ని అయితే మనం డైమెన్షనల్తో రిప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే ఇది కండిషన్ కదా. సో కండిషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయిందనుకో మనం ప్యాలిండ్రమ్లో ఏ గ్రేడ్ అని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎల్స్ పార్ట్. ఒకవేళ ఆ పార్ట్ ఫాల్స్ అయిందనుకో నెక్స్ట్ పార్ట్కి వెళ్తాం. ఆల్లో కూడా చెక్ కండిషన్ అంటే మనం డైమెన్షనల్తో రిప్రజెంట్ చేస్తాం. కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో కండిషన్ చెక్ చేస్తాం 75. సో దాన్ని మనం డయాగ్నల్తో రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ అది ట్రూ అయితే మనకు ప్యాలిండ్రమ్లో బి గ్రేడ్ వాళ్ళు సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఆ కండిషన్ కూడా ఫాల్స్ అయిందనుకో ఇంకో కండిషన్ చెక్ చేస్తాం, లైక్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. దీన్ని మనం డైమెన్షనల్తో రిప్రజెంట్ చేస్తాం. సో అది ఒకవేళ ట్రూ అయిందనుకో ప్యాలిండ్రమ్లో సి గ్రేడ్ వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కండిషన్స్ అనేది ఏం ట్రూ కాలే. మనకు లాస్ట్ ఏంటిది ఎఫ్. ఆ ఎఫ్ అనేది మనం ప్యాలిండ్రమ్లో రిప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే ఇది ఫెయిల్ అయిన వాళ్ళు ఈ ప్యాలిండ్రమ్లో ఉన్నట్టు. లాస్ట్ ఏంటంటే ఎండ్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ ఫ్లో చార్ట్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో ఇంతవరకు అయితే ఫ్లో చార్ట్స్ అంటే ఏంటి, చార్ట్స్లో ఆల్గరిథమ్స్ ఎలా యూజ్ చేస్తాం, సో చాలా ఎగ్జాంపుల్స్ అయితే చూసుకున్నాం మనం. సో వాటి ఇంపార్టెన్స్ ఏంటిది అని కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఈ ఆల్గరిథమ్ అండ్ ఫ్లో చార్ట్స్ ఎందుకంటే మీరు ఒక కోడ్ రాయాలనుకుంటున్నారు, సో దాన్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా లాజిక్ చేయాలని ఆ ప్లానింగ్లో అయితే యూజ్ అవుతాయి ఈ ఆల్గరిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్. నెక్స్ట్ ఏంటంటే రెడ్యూస్, ఎర్రర్స్ని మనం రెడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ అంటే ఈజీ టు డీబగ్, మనం ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఎర్రర్ ఉంది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఈజీగా మనం డీబగ్ అయితే చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే టీమ్ ప్రాజెక్ట్స్లో లాజిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంప్రూవ్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి దీనివల్ల. సో ఈ ఆల్గరిథమ్ అండ్ ఫ్లో చార్ట్స్లో నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీగా మీకు ఫ్లో చార్ట్స్ మీద ఆల్గరిథమ్ మీద చాలా గ్రిప్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఆల్గరిథమ్స్ స్టెప్ బై స్టెప్ అయితే రాసుకోవాలి. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి ఇలా అయితే రాసుకోవాలి. నెక్స్ట్ ఫ్లో చార్ట్లో రిప్రజెంట్ చేసుకోవాలి. ఈ ఫ్లో చార్ట్స్ అండ్ ఆల్గరిథమ్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. లాజికల్ విజువల్స్ను గ్రేట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫ్లో చార్ట్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి మీకు. సో ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే ఆల్గరిథమ్, ఫ్లో చార్ట్, సింబల్స్ ఇవైతే మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఆల్గరిథమ్ ఎందుకంటే స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ కోసం అయితే యూజ్ చేస్తాం మనం. ఫ్లో చార్ట్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఆల్గరిథమ్, విజువల్స్ లైక్ సింబల్స్లో రిప్రజెంట్ చేయడం అన్నట్టు. ఎలాంటి సింబల్స్ యూజ్ చేసామంటే ఓవల్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్లో స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్లో రాయడానికి ఈ ఓవల్ అయితే రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది రెక్టాంగిల్, ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్ జరగడానికి రెక్టాంగిల్ అయితే యూజ్ చేసాం. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ కావడానికి మనం డైమండ్ సింబల్ అయితే యూజ్ చేసాం. ప్యాలిండ్రమ్స్ ఇన్పుట్ అవుట్పుట్ వాల్యూస్ను డిస్ప్లే చేయడం అన్న ఎంటర్ చేయడం కోసం అన్న ఈ ప్యాలిండ్రమ్ అయితే యూజ్ చేసాం. సో ఇవి ఇంతవరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అయితే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సో ఓవరాల్గా నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, సమ్ ఆఫ్ టూ నెంబర్స్, లార్జెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్, ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్. ఈ చాప్టర్లో ఏం కంప్లీట్ చేసామంటే ఆల్గరిథమ్స్ కంప్లీట్ చేసాం, ఫ్లో చార్ట్స్, సింబల్స్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ లాజిక్ బిల్డింగ్ ఇవన్నీ క్లియర్ చేసాం ఈ చాప్టర్లోనైతే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో ఏమేమి నేర్చుకుందామంటే వాట్ ఈజ్ సూడోకోడ్. సూడోకోడ్ అంటే ఏంటి, సూడోకోడ్ను ఎలా రాస్తాం మనం, టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, ఏమేమి టైప్స్ ఉంటాయి టైం కాంప్లెక్సిటీలో,
కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం పైథాన్ లాజిక్స్తో. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ సూడో కోడ్? స్ట్రిక్ట్లీ ప్లాన్ యువర్ కోడ్. సింటాక్స్ అనేది స్ట్రిక్ట్గా ఉండొద్దు, బట్ లాజిక్ అనేది క్లియర్గా ఉండాలి. సూడో కోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సూడో కోడ్ అంటే ఏం లేదు, ఒక కంప్లీట్ ప్లాన్ ఫర్ యువర్ కోడ్. నువ్వు కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అంటే ఒక కంప్లీట్ ప్లాన్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఫస్ట్ ఏంటిది? స్టార్ట్. రీడ్ ద 2 నెంబర్స్. నెంబర్ 1లో 5, నెంబర్ 2లో 5, ఇలా అయితే మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది? సమ్. నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2. సో 5 ప్లస్ 5, 10 అనేది ఎందులో స్టోర్ అయింది? సమ్లో స్టోర్ అయింది. సో నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ సమ్. అంటే ప్రింట్ మనకు సమ్ అంటే ఎంత? 10 అనేది ప్రింట్ అవుతుంది. పైథాన్ కోడ్ అయితే నేను రాయలేదు, బట్ లాజిక్ అయితే క్లీన్గా ఉంటుంది. ఒకవేళ ఈ సూడో కోడ్లో పైథాన్ కోడ్ కూడా ఎలా యూజ్ చేయాలో చూద్దాం మనం నెక్స్ట్లో. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ ఏంటిది? ఇన్పుట్ లెంత్ అండ్ బ్రెడ్త్. ఇన్పుట్గా మనం ఏం తీసుకుంటాం? లెంత్ అండ్ బ్రెడ్త్ తీసుకుంటాం. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఏం చేస్తాం? ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 3. సో ఏరియాలో ఎంత స్టోర్ అవుతుంది? 15 అనేది స్టోర్ అవుతుంది ఏరియాలో. మనకు డిస్ప్లేలో ఏరియా అనేది వస్తుంది. ఏరియా అంటే ఎంత మనకు? 15 అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఎండ్. అదే మనం పైథాన్ వర్షన్లో చూసుకున్నట్లయితే ఐ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ ఏ లెంత్. ఎంటర్ ఏ లెంత్ ఇన్పుట్గా తీసుకున్నాం. సో అది ఫ్లోట్ నెంబర్ ఉండొచ్చు, 5.0, 3.0 ఇలా అయితే తీసుకుంటాం. అందుకే మనం ఫ్లోట్లో కూడా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఏరియా ఆఫ్ లెంత్ అనేది ఫ్లోట్ నెంబర్లో ఎక్కువ ఉంటుంది మనకు. సో ఎల్ అనేది నేను ఫ్లోట్ నెంబర్ తీసుకున్నా, ఎంటర్ ఏ లెంత్ అని. బి ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్, అది కూడా ఫ్లోట్ నెంబర్ తీసుకున్నా, ఫ్లోట్ 5.0, 3.0. నెక్స్ట్ ఏంటిది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఇంటూ బి అంటే ఏంటిది? 5.0 ఇంటూ 3.0. సో ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏరియాలో. అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు 15.0. ప్రింట్ ఏరియా. సో మనకు ఏరియా అనేది ప్రింట్ అవుతుంది. ఏరియాలో ఎంత ఉంది? 15.0 ఉంది. సో 15.0 అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఇలా పైథాన్లో అయితే యూజ్ చేస్తాం. పైన అయితే ఆల్గోరిథం యూజ్ చేస్తాం, కింద అదే ఆల్గోరిథం యూజ్ చేసుకొని కింద కోడ్ను ఎగ్జిక్యూట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ టైం కాంప్లెక్సిటీ? టైం కాంప్లెక్సిటీ అంటే ఏం లేదు, సో నీ కోడ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం పడుతుంది బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్ సైజ్. నువ్వు ఇచ్చే ఇన్పుట్ సైజ్ మీద టైం అనేది ఎంత పడుతుందని క్యాల్కులేట్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ అయితే యూజ్ చేస్తాం మనం. సో కాన్స్టాంట్ టైం, లీనియర్ టైం, క్వాడ్రాటిక్ టైం, లాగారిథమిక్ టైం, మర్జ్ సార్ట్ టైప్, ఎక్స్పోనెన్షియల్, చాలా నోటేషన్స్ అయితే యూజ్ చేస్తాం మనం టైం కాంప్లెక్సిటీలో. ఒక్కొక్కటి ఒక్కొక్క హెల్ప్ఫుల్ అయితే మనకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలంటే ఫాస్ట్ అండ్ ఎఫిషియన్సీగా కోడ్ రాయడానికి మనకైతే యూస్ఫుల్ అవుతుంది. మనం లార్జ్ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ టైం కాంప్లెక్సిటీ అనేది మనకు. కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఈస్ బాడ్మాస్? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే చాలా యూజ్ చేస్తాం ఇది బాడ్మాస్ అనేది. ఈ బాడ్మాస్ రూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే పైథాన్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ ఒక ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్, ఒక ఆపరేషన్స్ను 1 by 1 ఆర్డర్గా మనం రాయాలంటే ఈ బాడ్మాస్ అయితే యూజ్ చేస్తాం మనం. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే బిగ్ ఎక్స్ప్రెషన్స్ అన్న మల్టిపుల్ ఆపరేషన్స్ అన్న ఉన్నప్పుడు దీన్ని అయితే యూజ్ చేస్తాం మనం. సో ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎం అంటే మల్టిఫికేషన్, ఓ అంటే పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం 2 and 3. నెక్స్ట్ ఏంటంటే డి ఫర్ డివిజన్. ఎం అంటే మాడ్యులస్ అంటే రిమైండర్స్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఏంటిది? ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో ఈ బాడ్మాస్ అయితే యూజ్ చేసి మనం ఒక ఎక్స్ప్రెషన్ను సింపుల్గా సాల్వ్ చేస్తాం. హౌ బాడ్మాస్ వర్క్స్? సో ఇది ఎలా వర్క్ అవుతుంది? సో స్టెప్ బై స్టెప్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఈ ఎక్స్ప్రెషన్ను ఫస్ట్ ఓ మీన్స్ పవర్. ఇక్కడ ఎక్స్పోనెంట్ పవర్ ఏముంది? 2 exponent 2 ఈజ్ ఈక్వల్ టు 4. మనకు 4 అనేది అవుట్కమ్లో వస్తుంది మనకు. నెక్స్ట్ ఏంటి? ఎం ఫర్ మాడ్యూల్ ఏముంది ఇక్కడ? 6 మాడ్యూల్ 4 అవుతుంది. సో 6 మాడ్యూల్ 4 మనకి ఏమొస్తుంది? 2 అనేది మనకు వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఏంటి? ఎం. సో మల్టిప్లికేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఏముంది? 2 into 4 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇందులో మనకు హై ప్రియారిటీ దేనికి ఉంటుంది? మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ చూసుకోవాలి. 2 into 4 అంటే 8 వచ్చింది కదా, మనం దాన్ని 10తో యాడ్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 18. మనకు అవుట్పుట్ 18 అని వస్తుంది మనకు. సో ఇలా బాడ్మాస్ అయితే యూజ్ చేస్తాం. ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏ ఆపరేషన్ ముందు పర్ఫామ్ చేయాలని. మ్యాథమెటిక్స్ పైథాన్ లాజిక్స్లో అయితే ఎక్కువ యూజ్ చేస్తాం మనం. మోర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎక్స్ప్రెషన్ అయితే తీసుకున్నా. ఫస్ట్ మల్టిఫికేషన్. ఇక్కడ మల్టిఫికేషన్ ఏమున్నది? 3 into 2 ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఏంటిది? డివిజన్ చేయాలి. డివిజన్ 5 ఈజ్ ఈక్వల్ టు 1.0 వస్తుంది. నౌ ఇప్పుడు ఏం చేయాలంటే మనం అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేయాలి, లెఫ్ట్ టు రైట్. 8 + 6 14 అయింది. 14 - 1.0
అంటే 13.0. మనకు ఫైనల్ ఆన్సర్ 13.0 అయితే వస్తుంది. సో ఇలా ఈ లాజిక్స్ అయితే యూజ్ చేస్తాం మనం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. వాట్ ఈస్ ఆపరేటర్ ప్రెసిడెన్స్? సో మనం ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏం లేదు, ఒక ఆపరేషన్స్ను ఆర్డర్ వైజ్గా ఎగ్జిక్యూట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ వన్ ఆపరేటర్స్ ఉంటే వి యూజ్డ్ ఎక్స్ప్రెషన్. ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఏం చేస్తుందంటే దేనికి ఇవ్వాల్సిన ప్రియారిటీ దానికి ఇస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిఫికేషన్ ఉంటే మల్టిఫికేషన్, దేనికి హై ప్రియారిటీ ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఉంటే ప్లస్, మల్టిఫికేషన్ ఉంటే పెరాంథసిస్ ఉంటే పెరాంథసిస్. సో ఇలా అయితే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ 10 + 5 × 2. సో ఈ ఎక్స్ప్రెషన్ చూసుకుంటే 10 + 5 × 2. సో దిస్ ఈజ్ నాట్ వే. సో 10 నార్మల్గా పెరాంథసిస్ 10 + 5 పెరాంథసిస్ ఇచ్చుకొని ఇంటూ 2 చేస్తే ఇలా అయితే మనకు అవుట్పుట్ అనేది రాంగ్. ప్లస్ 5 × 2. ఇంటూకి అయితే హై ప్రియారిటీ ఉంటుంది కాబట్టి 5 × 2కు ఫస్ట్ చేయాలి మనం. సో ఆన్సర్ 20 అని వస్తుంది, నాట్ 30. సో మీకు 30 ఎలా వస్తుందంటే 10 + 5 15 15 × 2 30 అయితే వస్తుంది మనకు. అది రాంగ్ ఆన్సర్. మనం ఎలా చేయాలంటే 5 × 2 10 10 + 10 20 ఇలా అయితే చేయాలి మనం ఆపరేషన్. ఇలా ఎక్స్ప్రెషన్ను సాల్వ్ చేయాలి మనం. ఈ ప్రెసిడెన్స్ చార్ట్ను చూసుకున్నట్లయితే హై 2లో ఫస్ట్ ప్రియారిటీ పెరాంథసిస్కి ఇవ్వాలి, నెక్స్ట్ ఎక్స్పోనెంట్కు, నెక్స్ట్ ప్లస్ మైనస్ వీటికి అయితే ఇవ్వాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ డివిజన్ మోడ్యూల్స్ వాటికి నెక్స్ట్ ఇవ్వాలి, అడిషన్ సబ్ట్రాక్షన్. తర్వాత కంపారిజన్ ఆపరేటర్స్కి అయితే మనం ప్రియారిటీ ఇవ్వాలి. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వీటికైతే లో ప్రియారిటీ ఉంటుంది. నెక్స్ట్ నాట్ అండ్ ఆరు. సో వీటికి ఇలా యూజ్ చేస్తాం. ఇది హై నుంచే లోలో మనకు ఆర్ ఉంది, హైలో మనకు పెరాంథసిస్ ఉంది. సో ఇలా అయితే మనకు వీటిని బట్టి ఒక ఎక్స్ప్రెషన్ను సాల్వ్ చేసడానికి ట్రై చేయాలి మనం. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇదే రూల్ అయితే మనం పాటించాలి. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోడింగ్ అయినా ఎలాంటి ఎవ్రీథింగ్ ఎలాంటిదైనా మనం ఈజీగా సాల్వ్ చేస్తాం. నేను చెప్పే రూల్స్ అయితే మీరు క్లియర్గా నేర్చుకోండి. ఎగ్జాంపుల్ 1, బేసిక్ మ్యాథమెటిక్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెషన్ చూసుకున్నా 10 + 5 × 2 ప్రింట్ ఎక్స్ ఇలా రాస్తున్నా నేను పైథాన్లో. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా రన్ అవుతుందంటే ఇంటూకు ఎక్కువ ప్రెసిడెన్సీ ఉంటుంది ప్లస్ కంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి, ఇంటూ ఆపరేషన్ ఫస్ట్ చేయాలి. 5 × 2 = 10, దెన్ 10 + 10 20 ఇలా అయితే ఇవ్వాలి మనం. సో ఫస్ట్ మనం ఇంతకుముందుకు చూసుకున్నాం ప్రెసిడెన్సీ వాల్యూస్, దేనికి హయ్యర్ ఇవ్వాలి, దేనికి లోవర్ ఇవ్వాలి, దేని తర్వాత ఏది ఇవ్వాలని ఇలా మనం చూసుకోవాలి. ఆన్సర్ ఈజ్ 20 అని వస్తుంది మనకు. ఎగ్జాంపుల్ పెరాంథసిస్ యూజ్ చేస్తామంటే x = పెరాంథసిస్ 10 + 5 × 2. ఇప్పుడు ప్రింట్ ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎగ్జాంపుల్లో మనం అండ్ మల్టిప్లికేషన్ రెండే ఉన్నాయి ఆపరేటర్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పెరాంథసిస్ ఉన్నాయి. పెరాంథసిస్ అనేది ఫస్ట్ హై ప్రియారిటీ, పెరాంథసిస్ అనేది హై ప్రియారిటీ అన్నట్టు. హై ప్రియారిటీకి పెరాంథసిస్ ఇస్తాం మనం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రియారిటీ తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. పెరాంథసిస్ దేనికి ఉన్నాయి, 10 + 5. 10 + 5 ఏంటిది 15 × 2 30. సో ఇలా 30 ఆన్సర్ అయితే వస్తుంది. సో ఆ రూల్స్ని అయితే మీరు బాగా ఫాలో అవ్వండి. ఆ రూల్స్ తెలిస్తేనే మనం ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ను ఈజీగా సాల్వ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, ఎక్స్పోనెంట్ వర్సెస్ మల్టిఫికేషన్. ఎక్స్పోనెంట్ ఉంది, మల్టిఫికేషన్ ఉంది. దీన్ని ఎలా ప్రింట్ చేస్తామంటే వస్తుంది ఎక్స్పోనెంట్ వస్తుంది, తర్వాతనే పవర్ వస్తుంది. ఫస్ట్ ఎక్స్పోనెంట్ 3 అంటే 8. 2ను మనం 3 టైమ్స్ రాయాలన్నట్టు. 2 × 2 × 2 = 8. తర్వాత పవర్ 8 / 2 = 16. మిక్స్డ్ ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ x = 10 + 5 > 12. మనం కాంపిటేటివ్లో అడుగుతాడు. ఇలా వస్తే మనం ఏం చేయాలంటే ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. ప్లస్ అనే ఆపరేటర్ను ఎగ్జిక్యూట్ చేయండి ఫస్ట్. అంటే 10 + 5 = 15. 15 ఆన్సర్ వచ్చింది మనకు. కంపారిజన్ చేయండి. మనకు వచ్చిన వాల్యూ ఏంటిది 15 > 12. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చూడాలి. అంటే 15 అనేది గ్రేటర్ దెన్, సో ఇది ట్రూ అండి. ఇక్కడ కండిషన్ ఏంటిది ట్రూ అని వస్తుంది మనకు. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు సాల్వ్ చేయండి. అనదర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. x = 10 + 5 > 20 - 4. అడిషన్ చేయాలి 10 + 5 లెఫ్ట్ సైడ్ది. 10 + 5 15 అనేది వచ్చింది. నెక్స్ట్ ఏంటి అంటే 20 - 4. సో సారీ ఇక్కడ మనకు మైనస్ వాళ్ళే. 20 - 4 = 16 వస్తుంది మనకు ఆన్సర్. ఇప్పుడు ఏం చేయాలి, మనం కంపారిజన్ చేయాలి. 15 16 కంటే పెద్దదా, ఫాల్స్. సో కండిషన్ ఈజ్ ఫాల్స్. ఒకసారి క్విక్ రీకాల్ చేసుకుందాం. మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే మల్టిప్లికేషన్ అన్న, డివిజన్ అన్న, అడిషన్ సబ్ట్రాక్షన్ ఏది చేసినా ఫస్ట్ మనం ఆల్వేస్ ఫస్ట్ పెరాంథసిస్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ అన్న, పవర్ అన్న, గ్రేటర్ దెన్, అడిషన్ గ్రేటర్ దెన్,
కంపారిజన్ గ్రేటర్ దెన్ లాజికల్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మరి ఈ కండిషన్ని. యూజ్ బ్రాకెట్స్ ఎందుకంటే మీ కన్ఫ్యూజన్ను అవాయిడ్ చేయడానికి. ఫస్ట్ ఏ స్టెప్ స్టార్ట్ చేయాలని బ్రాకెట్స్ యూజ్ చేసుకోండి. మీరు నెక్స్ట్ టైం మీ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్ను సాల్వ్ చేస్తాం అనుకుంటే బోర్డ్ మాస్ అయితే గుర్తుంచుకోండి. ఇంతవరకు అయితే ఈ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరియబుల్స్, ఐడెంటిఫైర్స్ ఇవన్నీ ఇంకో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంతవరకు ఈ వీడియోని చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.